గాయస్ మేము నందవరం నుంచి రవలకొండకి అయితే పోతున్నాం అనమాట. చూద్దామండి, ఏదో ఇది గుట్టలో అయితే ఉందన్నమాట, ఎవరు లేడు. ఇదే అనమాట మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట పోయేదానికి. అయితే తెలియదు ఫ్రెండ్స్, గూగుల్ మ్యాప్ పెట్టుకోండి. మాకు కూడా పోయేదానికి అయితే తెలియదు గాయస్. మేమైతే మ్యాప్ పెట్టుకొని అయితే పోతున్నాం అనమాట. ఫస్ట్ టైం అనమాట ఇది రవలకొండ. అసలు ఆ పేరు వెళ్ళానమాట నేనైతే ఎప్పుడు. ఇంకా చూద్దాం పదండి, ఎట పోవాలో కూడా తెలియదు. గుట్టలోకి అయితే వచ్చినాం అనమాట, గూగుల్ నమ్ముకొని అయితే వచ్చినాం. చూద్దాం గైస్. గైస్ అక్కడ చూసారా చర్చ్ అనుకుంటుంది, చర్చికి పోయే మార్గం. ఇంకా అక్కడ పోతే చెన్నై, ఇక్కడ పోతే గుట్టలోకి పోతాం. అనమాట, అంటే ఎప్పుడో ఒకసారి ఒక కారు అట్లా కనసాను గైస్. ఇంకా ఇక్కడే అయితే కన్ఫర్మ్ అయితే అయిపోయింది అనమాట. మనకి బోర్డు ఉంది, ప్లస్ ఇక్కడ కృష్ణుడు అయితే ఉన్నాడనమాట ఇక్కడ. ఇంకా ఇదనమాట, ఇదే కన్ఫర్మ్ అయితే అయిందనమాట. ఇంకా ఇది ఎంట్రన్స్ గైస్. ఇదంతా వాటర్ అనుకుంటా, అక్కడ పోయేది బ్రిడ్జ్ అనుకుంటా గైస్. ఎందుకు చేసినారు బ్రిడ్జ్ ఇంకా కట్లే సోమలోనే ఆపేసినట్టున్నాడు. అసలు బోర్డు ఉంది చూడండి, రవలకొండ దారి అని. ఇదే అన్నమాట పోయేది. ఇంకా గాయస్ అలా ఆ ఊరు మొత్తం బనగానపల్లి అనమాట. ఇంకా ఇంత పైకి వచ్చామన్నమాట మనం. మొత్తం అదే అనమాట బనగానపల్లి. చాలా పైన అయితే ఉన్నాం అనమాట. ఇంకా పోవాలా, ఇంకా ఉందన్నమాట. గైస్ మీరు ఎప్పుడైనా టోల్గేట్ పెద్ద చూసింటాడు, మీరు టోల్గేట్ పెద్ద చూసింటారు, కానీ ఇక్కడ చిన్న టోల్గేట్ ఉంది చూడండి గైస్, ఎంట్రన్స్ అనమాట అది. గైస్ మనం అయితే ఇంకా రీచ్ అయిపోయాం. ఇంకా రైట్ సైడ్ తిరిగితే ఇంకా మనమైతే వచ్చేసాం అనమాట. చాలా మంది వచ్చినారు, ఇంకా చాలా మంది అయితే ఉన్నారు కదా సార్. మేము ఎవరు ఉండాలి అనుకుంటే చాలా మంది అయితే ఉన్నారనమాట. చూడండి షాప్స్ కూడా ఉన్నాయి. ఇదైతే ఒక్క షాపే ఉందనుకుంటున్నా గైస్. చూద్దాం. చాలా మంది అయితే వచ్చారు గైస్. ఇంకా ఫైనల్ అయితే మనమైతే రీచ్ అయిపోయాం అనమాట బంగానపల్లె. ఇది అనమాట రవలకొండ బనగానపల్లె. ఇది అన్నందానం అనమాట. అది ఇంకా పోవాలా, ఇంకా చాలా దూరం ఉంది గైస్. మేమైతే అన్నదానం జరుగుతుంది అయితే చూడండి పోతున్నాం గైస్. అదైతే ఎవరు లేరు ప్రస్తుతానికి. ఆ ప్లేట్లు అయితే ఉన్నాయి కానీ మేమైతే తీసుకోవాలా, జస్ట్ చూసాను అనమాట. ఇలా మా అమ్మ, ఇలా మా అక్క, మా నాన్న గైస్. మావ అయితే కాల్లోనే ఉందన్నమాట, అక్కడ రాలేదు, పిలిచినాం కూడా. ఇంకా మనమైతే చూద్దాం గైస్. ప్లేస్ అయితే చాలా బాగుంది అనమాట మొత్తం. ఇంకా అక్కడ లోపల అనుకున్నా గైస్ గుడి అనమాట. ఇంకా మనం ప్రస్తుతానికి అయితే చెప్పులు వదిలేసి ఆడడానికి అయితే పోనామన్నమాట. ఇంకా మొత్తం అనమాట మేమైతే అన్నం తిన్నామైతే అనుకున్నాం అనమాట. దానివల్ల మన అయితే ప్లేట్లు కట్టుకోవడానికి మొత్తం మమ్మల్ని అయితే వెయిట్ చేస్తాను గైస్. ఇంకా మొత్తం అక్కడ మా నాన్న అయితే వదిలేసి మా నాయన అయితే తినేసాను గైస్. మొత్తం అన్నం అనమాట. ఇదే అన్నమాట అన్నం. ఇక్కడ అన్నం పెట్టేది ఇదే అనమాట. ఇది ఏదో రైస్ కాయ తినేది, ఇది సాంబారు. అదే మమ్మల్ని అయితే అన్నదానం తినడానికి అయితే పెట్టించుకోవడానికి అయితే పోతున్నాం కదా, అదనమాట అన్నదానం చేసేది. ఇంకా మా అమ్మ మా అన్న అయితే పెట్టించుకోవడానికి అయితే పోతున్నాను అన్నం. ఇది మా ప్లేట్ అన్నమాట. నేను మా నాన్న అయితే తింటాను కలిసిన. ఇంకా మమ్మల్ని అయితే పెట్టించుకొని అయితే తింటాను గైస్. మా అమ్మ అదే మా అన్న అనమాట గైస్. ఇది ఒక కామెడీ ఏంటంటే మా అవ్వకి అయితే ఆ డోర్ వేయడం రాలేదనమాట. అట్టే వదిలేసేసే వస్తుంది అనమాట, పిలుస్తుంది. డోర్ వేయడం రాలే, పిలిచినా పెడతా రాలే మా అవ్వ. ఇంకా స్నేహితులు ఇంకా అన్నం తినేసి చీకరకోవడానికి అయితే పోతున్నాను అనమాట.
మా అమ్మ మా అక్క మా అన్న అయితే తింటాను అంతంగా నవ్వుకుంటా. మా వాడు డోరేరం అయితే రాదనమాట. ఇంకా మా నాన్న అది అక్కడ పోతాను చూడండి. ఈ చుట్టుపక్కల చెట్లు అన్నీ బాగున్నాయి, చాలా బాగున్నాయి చూడండి. మొత్తం చెట్లు అయితే ఉన్నాయన్నమాట. అక్కడ ఒక ఆవు అయితే ఆవు అనుకుంటా కదా. మీకు కనసంద లేదో ఒకసారి చూపిస్తా. ఆ మైకులో అయితే అనౌన్స్ ఇస్తున్నారు గాయస్, అన్నం తినాలని భక్తులని ఎవరు వస్తారనమాట. ఇది ఒక చెట్టు ఇలా బాగుంటుంది కదా అన్నదానం చేసుకోవడానికి అయితే అట్లా బాగుంటుంది అనమాట. ఇక్కడ గైస్ ఇదైతే అనౌన్స్ చేస్తాను ఇంకా మనం అయితే కార్ దగ్గరికి అయితే పోతున్నాం అనమాట. ఇంకా కార్ దగ్గర చూపిస్తాం గైస్ మొత్తం. ఇంకా ఎక్కడెక్కడ పోవాలి ఏమేమి అని మొత్తానికి అయితే లాగేసింది గైస్. చాలంలే గట్టిగా పడింది కదా. గైస్ ఇదే అనమాట మన స్థలం. కాళ్ళు అయితే ఉందనమాట. మేము పడిపేసుకొని లక్షణంగా పనుకున్నామని అయితే వేసామన్నమాట. ఇప్పుడు వాటర్ పట్టుకోవాలన్నమాట. బాటిల్ ఆడింది ఇంకా వాటర్ పట్టుకొని అయితే ఇంకా గుళ్ళకి అయితే ఎంటర్ అయిపోయినాం గైస్. వాటర్ పెట్టుకొని అయితే మనమైతే గుళ్ళకి అయితే ఎంటర్ అవుదాం. ఇంకా వాటర్ తాగేసి అయితే ఇంకా మొత్తానికి అయితే మనమైతే ఎంటర్ అవుతాం గుళ్ళకి గైస్. పోను ఇంకా చాలా మంది వస్తున్నారు గైస్ ఇక్కడికి. అంటే ఇది గుట్ట కదా ఎవరు రాడు అనుకున్నాం గైస్, కాకపోతే వస్తున్నారు చాలా మంది. ఇంకా వచ్చి అన్నదానం కూడా తింటాను అనమాట ఇక్కడ. ఇంకా ఏందిరా అంటే ఇంకా అన్నదానం అంటే డబ్బులు ఇస్తాడు కదా, అటు కూడా ఇవ్వచ్చు గైస్. మనం అన్నం చేస్తాడు అని ఇంకా మనమైతే బయలుదేరాం గాయస్. మనమైతే ఇంకా బయలుదేరాం అనమాట లోపలికి. గుడి లోపలికి అయితే బయలుదేరాం చూడండి. మొత్తం ఇంకా మన ఫ్యామిలీ అయితే బయలుదేరుతున్నాం అనమాట. ఇది ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ టెంకాయలు కూడా ఉన్నాయి గాయస్. ఇంకా టెంకాయలు తీసుకుంటాను అయితే మా వాళ్ళు టెంకాయలు తీసుకుంటారు గాయస్. ఇంకా టెంకాయలు తీసుకొని అయితే మనమైతే ఎంట్రన్స్ అవుతాం అనమాట గుళ్ళకి. మా వాళ్ళు అయితే చాలా ఫాస్ట్గా పోతారు. నేను మా అమ్మ మాత్రం స్లోగా నిదానంగా పోతున్నాను అనమాట. మొత్తం చూడాలి కదా అని. ఇంకా అంతా ఓపెన్ ప్లేస్ గాయస్, చాలా ఓపెన్గా ఉందన్నమాట ప్లేస్. రావాల్సిన ప్లేస్ అనమాట ఇది. ఇది ఏదో చెట్లు గాయస్, దానికన్నీ మురుపులు కట్టున్నారు. ఇంకా ఇది బ్రహ్మంగా అనమాట. ఇవన్నీ ఆవులు ఉన్నాయి గాయస్. మొత్తం ఆవులు ఉన్నాయి చూడండి. ఆవులే కదా ఆవులు గాయస్. ఇంకా ఈ నుంచి మొత్తం ఎంట్రన్స్ అనమాట. లాస్ట్లో కనసాను కదా బోర్డు, అంతవరకు పోవాలన్నమాట మనం. మొత్తం చూడండి అంతా ఓపెన్ ప్లేస్ అనమాట. నిదానంగా పోవాలి నడుచుకుంటా. చాలామంది భక్తులు అయితే ఉన్నారు అనమాట అక్కడ. చాలామంది అయితే ఉన్నారు. నేను ఎవరు రాడనుకున్నాను, చాలామంది వచ్చారు. గోశాల అంటాం గైస్ అక్కడ. ఆవులన్నీ అక్కడ ఉంటాయన్నమాట. కొన్ని ఇక్కడ ఉన్నాయి, కొన్ని అక్కడ ఉన్నాయి గైస్. ఇంకా ఈ నుంచి అయితే ఇంకా పోతున్నాం అనమాట మనం లోపల గుళ్ళకి అనమాట. ఆడ కూడా నా గుడి అనమాట చూడొచ్చు. ఇదేంటన్నీ రాళ్ళు నిలబెట్టుకున్నాను అనమాట. కోడుకొని రాళ్ళు నిలబెట్టుకున్నాను గైస్ మొత్తం అనమాట. ఇంకా ఆల్మోస్ట్ దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట మనం. ఇక్కడ మొత్తం ఓపెన్ ప్లేస్ అనమాట. డౌన్లో మీకు అది బనగానపల్లి అనమాట ఊరు. ఇది మొత్తం పైన అనమాట, చాలా కొండపైన అనమాట ఇది. ఇంకా చాలా మనకు బనగానపల్లి నుంచి ఇదికి దాదాపు ఒక 30 నిమిషాలు అట్లా పడుతుంది గైస్ మినిమం. ఇంకా చాలామంది ముస్లిమ్స్ కూడా వచ్చారనమాట చూడడానికి. ఇంకా ఇదన్నమాట కాలజ్ఞానం రాసిన గృహ లోపల ఉందన్నమాట. ఇంకా అయితే చెప్పులు వదిలేసి మనమైతే లోపలికి అయితే పోరాం గైస్. ఇక్కడ శివుడు అనమాట. ఇంకా పోరాం గైస్ లోపల. ఇంకా టికెట్ తీసుకోవాలన్నమాట. టికెట్ తీసుకొని పోవాలన్నమాట. టికెట్ 10 రూపీస్ పడుతుంది గైస్ మొత్తం. ఇదో గైస్ మనమైతే ఆ గృహలోకి అయితే పోవాలన్నమాట. ఆ గృహలో పోయి మొత్తం చూడాలా. పైన టికెట్ అయితే తీసుకోమన్నాడు గైస్, 10 రూపాయల టికెట్. ఇంకా ఇలా టికెట్ తీసుకొని అయితే మనమైతే ఇంకా వెళ్ళిపోయాం గైస్ గృహలోకి. ఇంకా ఇది చెట్టు అయితే ఈ చెట్లు అయితే చాలా ఉన్నాయి గైస్. నేను చూసానే ఉన్నాయి ఎంటర్ అయినప్పటి నుంచి మొత్తం. ఇంకా చాలా లోగా ఉన్నారనమాట ఆయన. ఆ లోగానే గైస్ మొత్తం ఉండేది ఆయన రాసినది మొత్తం. ఇంకా చాలా లోగా మనం కూడా పోతాం గైస్ లోపలికి.
చూడండి మీకు కనొస్తుంది అనుకుంటున్నాను గైస్. ఆ లోపల పోవాలన్నమాట. ఇంకా మనం అక్కడ నుంచి ఎంట్రన్స్ కావాలా, అక్కడ నుంచి ఎంట్రన్స్ అయ్యి లోపల పోవాలా. మా ఫ్యామిలీ ఎప్పుడు మనం వెయిట్ చేస్తాను గైస్. మొత్తం మన ఫ్యామిలీ అనమాట. ఈ నుంచి ఎంట్రన్స్ కావాలా, చాలా మంది ఉన్నారు గైస్, అందుకే మేము ఇక్కడ వెయిట్ చేస్తున్నాం గైస్. ఇంకా ఎంతసేపు ఉంటే అంత లేట్ అయిపోయింది అనమాట. మనమైతే పోతున్నాం గైస్ లోపలికి ఎంట్రన్స్ అనమాట. ఇదైతే గేట్ అయితే వేసారనమాట, ఫుల్ ఉందని. మనం సైకిల్ అయితే లోపలికి వచ్చేస్తాం గైస్. ఆ గేట్ తీసుకొని ఇలా మా ఫ్యామిలీ అనమాట. ఫుల్ రష్ ఉంది గైస్, ఎందుకు పోలేక కిందికి పట్టుకుంటారా అమ్మా? ఉండు చెప్పాలి, పైకి వస్తున్నారు రాని గైస్. ఇది ఇంకా లోపల పోవాలన్నమాట. చాలా పైన ఉంది ఇదన్నమాట ఎంట్రన్స్. లోపల పోవాలన్నమాట. మీ పైన చూపించినా కదా ఇదన్నమాట. ఇది ఇంకా కిందికి పోవాలా. చాలా పెద్ద గృహం అనమాట. అంత లోపల భయమేసాను గైస్ మాకే. చాలా ఆడైతే స్లిప్ అవుతుంది అనమాట. మీరు ఎప్పుడైనా వచ్చేటప్పుడు చూసాండి. ఇంకా చూపిద్దాం గైస్. లోపల చాలా ఉడకైతుంది అనమాట. లోపల గాలి కూడా గాలి కూడా ఆడడం లేదు. పాపా లేట్ అవుతుంది. హైట్ ఒక ఫస్ట్ దా ఉంది, సెకండ్ దా ఉంది. లోపలికి దారిని వేసింది కాదు గైస్. మనమైతే వంకొని పోవాలన్నమాట. ఇగో గైస్, ఐ సినిమా చూసినారు కదా, ఐ సినిమాలో మాదిరి వంగి పోవాలా. ఓకే ఓకే, ఇది పట్టుకొని నాటు మొత్తం ఇక్కడ పోవాలన్నమాట. మొత్తం అయితే ఉడకందనమాట లోపల. చాలా ఇంకా ఇది ఫస్ట్ ఎంట్రన్స్ అనమాట. ఆడ కూడా కొట్టింది. ఫస్ట్ ఆడ చూసి అయితే పోదాం గైస్. మనం ఈ డాబా ఏందో చూద్దాం గైస్. స్వామి వారి ఉపయోగించిన కొలను అంట. ఊట ఇది ఊట అంట. శ్రీశైల లోపానికి దారి అనమాట. చూద్దాం లోపల. లోపలైతే ఎంట్రీ ఉందన్నమాట. చూడు గాయస్, లోపలైతే మీకు చూపిస్తా గాయస్. లోపలైతే మీకైతే చూపిస్తా. ఇది ఎవరు రాలేదు, మనమే పోతున్నాం ఫస్ట్ టైం. ఇదనమాట లోపల. ఇలా కింది నుంచి పోవాలి. అన్న బెబడి ఛానల్ చెప్పు. ఏంది మేడ దావలేదు, ఇంకా దావలేదు గాయస్. ఆయన నుంచి ఇంకా మనం ఎన్నుకోవాల్సిందే తప్పగా. ఆడొక దావ కూడా చూపిస్తాం మీకు, వెయిట్ చేయండి. చాలా ఉడకైతుంది అన్నమాట లోపల. ఈడొక దావ చూపిస్తాం మీకు. ఈడొక దావ గాయస్. లోపలికి పోవాలన్నమాట, చాలా లోపలికి. అక్కడ మా ఫ్యామిలీ అనమాట. చూడండి గాయస్, దాని అనమాట. చాలా లోపలికి ఉంది గైస్. చూద్దాం లోపల. చాలా లోతుంది అనమాట. లేట్ అయిపోయింది. చూద్దాం లోపల. ఆడి వరకు ఎండనమాట. లాస్ట్ కన్నా సందలేదు మీకు చూపిస్తా. ఈడికి ఎండు గాయస్. మా వాళ్ళంతా బయట ఉన్నాడు. చాలా చాలా ఉడక ఉంది గాయస్. చచ్చిపోతాం వీడి కోసం మనం. ఇది మాత్రం ఇది స్వామివారి కాలజ్ఞానం రాసిన స్థలం అనమాట. అక్కడ కూర్చొని రాశాను అనమాట. యాగంటికి దాడే గైస్. పైకి ఎక్కడమంటే ఇది అడ్డం ఉన్నాయి గైస్, లేకుండా ఎక్కేసి. ఈ నుంచి అచ్చమ్మ గారు అయితే చూస్తానమాట. ఆయన రాసేది అచ్చమ్మ గారు అయితే చూస్తాను. ఆయన కాలకృతం రాసేది. ఇంకా ఇది స్వయంభూ గణపతి అన్నమాట. ఇది నాకైతే అర్థం కావడం లేదు. అర్థమైతే చెప్పండి. ఈ నుంచి చూసిందంట గాయస్. అచ్చమ్మ గారు అయితే చూసానమాట ఈ నుంచి. ఇంకా ఇది బ్రహ్మంగా రాసిన కాలజ్ఞానం గాయస్. ఇక్కడ అనమాట కూర్చొని రాసింది ఆయన. అక్కడ కూర్చొని రాసినాడు. ఇదనమాట చూడండి. ఆడ కూర్చొని రాశాను అనమాట ఆయన.
మొత్తానికి అయితే ఇట్లుంది గైస్. నా ఫేస్ చూసినాక చాలా ఉరకైతే ఉందన్నమాట. ఇది ట్రై చేద్దామని ఉన్నా గైస్. మీకు కావాలంటే నాకు చెప్పండి ఒకవేళ నేను మళ్ళీ ఎప్పుడైనా వచ్చినప్పుడు ఇక్కడ ట్రై చేస్తా. లోపలికి ఉందన్నమాట. ఎవరు దొక్కున్నారు? ఆయన వచ్చింది గది. అవునా? అంటే ఆయన వచ్చా అంటే అదే దాని అంతా అదే వచ్చిందే. సత్యం సత్యం. నువ్వు ఎందుకు కొండ ఎత్తేచ్చనవే? వాళ్ళు అదే పని పెట్టుకుంటే గైస్ మాత్రం చూడండి మా అవసరాలు ఉన్నాయి. ఒక్కవేళ మీరు రావాలనుకుంటే ఒక చిన్న మినీ ఫ్యాన్ తెచ్చుకోండి గైస్. వద్దు పద. గైస్ ఇది ఒక గృహ అనమాట. వాటర్ ఉన్నాయి చూడండి, నీళ్ళే వాటర్ ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ నుంచి ఆడుకోపోవచ్చు గైస్. లోపల చాలా లోపల అనమాట ఉంది. ఇంకా అక్కడ నుంచే దా ఉంది. ఎక్కడికి పోతామో తెలియదు మనకు కూడా గైస్. ఇది కూడా ఒక దా ఉంది అనమాట. ఇది ఎక్కడ పోతుందో తెలియదు. ఇంకా అక్కడ నుంచి నో దాగు కూడా ఉంది. తాటి చెట్టు ఉండే స్థలం అనమాట. గైస్ ఇది ఇప్పుడు ఒక నిమిషం. తాటి చెట్టు ఉండే స్థలం పైన మనం తాటి చెట్టు చూసినాం గైస్. దాని వేరే అనమాట. ఇది చూసినాక అంత పై నుంచి వేరే ఇంత కిందకి వచ్చింది. ఇంకా లోపలికి పోయి చూద్దాం గైస్ ఏమేమి ఉన్నాయి లోపల. వాళ్ళిద్దరు ఆడ పరిశోధిస్తున్నారు ఇద్దరు. ఈ కాలంలో ఒక దా ఉంది కానీ ఎట్ట పోతామో తెలియదు. లోన్సం లోపల అయితే మీకు అయితే చూపిస్తా. మీకోసం అంత ధైర్యం చేసి అయితే లోపలికి పోతున్నాం గైస్. ఈ రేందో దా ఉంది గైస్. చూడండి వీడు ఒక దా ఉంది అనమాట. తెలియదు గైస్. మీకైతే ఆ సొంత ఉంది కదా, దాంట్లో సోమవారికి పోయితే వద్దురమే లైట్ లేనప్పుడు పోవద్దు. చూడండి సోమే అంటే లాస్ట్ వాళ్ళు ఎవరో దావులు ఉన్నాయన్నమాట. అనుకొని వద్దురా నాయన పోవాలన్నమాట. లైట్ లేదు ప్రస్తుతానికి. ఇది మా కాడ ల్యాండ్ పోయింది కాదు. చూడండి ఇంకా దా ఉందన్నమాట. అక్కడ లైట్ లేవండి. మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతాం. మీరు వచ్చినప్పుడు చూడండి గైస్, మొత్తం విజిట్ చేయండి ప్లేస్. మర్చిపోకండి. అన్న రామ్ చేస్తున్నా సార్. షాప్ లాగా ఉంది నాన్న ఇది. సత్యం అంటే ఆయన దొగలేదు ఎంత కథ అయినా దేవుని బ్రహ్మ సత్యం ఆయన నడుచండి ఎంత దారి పడింది ఏమన్నా. ఇంతలోగా కూర్చొని రాసినాడు ఆయన దేవుడు. ఆయన కొడుకు మనిషిలాగానే కొండనే ఓకే ఫ్రెండ్స్, టోటల్ గా బయటకు వచ్చేసినాం మనము. బయటకు అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము వచ్చే బట్టి టోటల్ గా బయటకి అయితే వచ్చేసినారు ఫ్రెండ్స్. చాలా కష్టం ఫ్రెండ్స్. ఇది పరిస్థితి. నీరస పడిపోయినారు.